ఇక సత్యసాయి జిల్లా కదిరి జగనన్న కాలనీలో భారీ అవినీతిపై రెవెన్యూ శాఖ విచారణ చేపట్టింది. ఆర్డీఓ ఆదేశాలతో 4 బృందాలు విచారణ చేస్తున్నాయి. ఎర్రగుంటపల్లి సమీపంలోని జగనన్న కాలనీలో 500 పట్టాలను వైసీపీ నేతలు విక్రయించినట్లు సమాచారం. ఒక్కో పట్టాను ₹1,00,000 అమ్మేసినట్టు తెలుస్తోంది. విచారణ జరుగుతూ ఉండడంతో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని విచారణ చేసిన అధికారులు తెలిపారు. ఎర్రగుంటపల్లి జగనన్న కాలనీలో ఈరోజు 15 మంది విఆర్ఓలు, విఆర్ఏలు, వార్డు ప్లానింగ్ సెక్రటరీలు, సర్వేలు అందరూ టీంలు వేయడం జరిగింది 15 మందితో. ఈ విషయం ఏమంటే ఇక్కడ జగనన్న కాలనీలో ఎర్రగుంటపల్లిలో అక్రమాలు జరిగినాయని వచ్చిన ఫిర్యాదు మేరకు ఇక్కడ విచారణ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఇల్లు కట్టుకొని గుణాలు చేసుకుని ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, వాళ్ళ ఆధార్ కార్డు జిరాక్స్ కానీ, బియ్యం కార్డు జిరాక్స్, వాళ్ళకి ఇంటికి సంబంధించిన కానీ వాళ్ళ స్థలానికి సంబంధించిన ఆధారాలు, ఇంటి పట్టాలు, వాళ్ళు ఏమైనా కొన్నింటి దస్తావేజులు, వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఆధారాలు మనకి ఈ ఎంక్వైరీ చేసిన టీం మెంబర్లకే సమర్పించవలసిందిగా అందరికీ కోరడం అనేది